హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైవ్ ఫీడ్ నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి. అలాగే దీనికంటే ముందు ఇంకొక వీడియో పెట్టాను, అది కూడా చూడకపోతే చూడండి. ఇంకొకటి వచ్చేసి చాలామంది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి, పైన నాదే కనిపిస్తుంది. విషయం ఏంటంటే నా పేరుతో ఇంకా చాలామంది అకౌంట్స్ పెట్టుకున్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫాలోవర్స్ చెప్తున్నా 71 అబవ్ ఫాలోవర్స్ ఉన్నారు. 71K అబవ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అకౌంట్ మందనమాట. సో ఆ అకౌంట్ ఫాలో అవ్వండి. అక్కడైతే నేను 24/7 యాక్టివ్ ఉంటాను. అలాగే లైవ్ ఫీడ్ వీడియోస్ పెడతాను అక్కడ. సో అక్కడికి వచ్చేసేయండి. సో లైవ్ ఫీడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఒకటి, నిఖిల్ విషయంలో ఏం జరుగుతుందంటే లైవ్లో ఈ క్లాన్స్ సెలెక్షన్ ఉంది కదా, అంటే ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క చీఫ్కి కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఏమవుతుందంటే విష్ణుప్రియని ఎవరు సెలెక్ట్ చేసుకోరనమాట ముగ్గురులో. సో నిఖిల్ సెలెక్ట్ చేసుకోడు. దానికి విష్ణుప్రియ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా విష్ణుప్రియ హౌస్లోకి వచ్చేటప్పుడు నిఖిల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చింది. అంటే తిను నాకు సపోర్ట్ చేస్తాడు, అలాగే ప్రేరణ, నిఖిల్, వీళ్ళు కిరాక్ బాయ్స్ అండ్ గర్ల్స్లో వీళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు కదా. సో ఆ పరిచయంతో విష్ణుప్రియ వీళ్ళతో మనం కలిసి ఉండొచ్చు, మనకి కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఆ ఉద్దేశంతో తను ఫీల్ అయిందనమాట. సో అలా ఫీల్ అయ్యి నిఖిల్ తీసుకోకపోయేటప్పటికి నిఖిల్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశాను, తీసుకోలేదు అని చెప్పేసి తను నిఖిల్ని అడగడం, అలాగే నిఖిల్ యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా అయ్యాయి. సో తను బెడ్రూమ్లో కూర్చొని ఏం మాట్లాడుతుందంటే, నిఖిల్కి నేనంటే గేమ్కి వర్త్ అని అనిపించలేదంట, కానీ గేమ్లో నేను వర్త్ కాదు అని తను ఫీల్ అయ్యాడంట. మరి అలాంటప్పుడు నేను జోక్స్ చేయడానికి అయితే పనిచేస్తానా, నా మీద జోక్స్ చేస్తాడు, ఇక్కడ నుంచి నిఖిల్ని నా మీద ఎలాంటి జోక్స్ వేయనివ్వను, ఎలాంటి ముష్టి జోక్స్ నా మీద వేయొద్దని చెప్తాను అని చెప్పేసి అంటదనమాట. సో అప్పుడు సీత ఏమంటది అంటే, అవును వెయ్యనివ్వకు, నువ్వు వెయ్యి కానీ నీ మీద మాత్రం జోక్స్ వేయించుకోకు అని చెప్పేసి సీత అంటది. సో కామెడీకి ఏమో నేను కావాలి, జోక్స్ వేయడానికి నేను కావాలి, మళ్ళీ గేమ్కి ఏమో వర్త్ కాదు అన్నాడు అని చెప్పేసి తను విష్ణుప్రియ ఫీల్ అవుతుంది అనమాట. అలాగే ఏదో కామెడీ షో జరిగింది కదా, నేను అందరూ కూర్చొని సరదాగా అన్నీ చేసుకున్నారు, అప్పుడు కూడా అంట తినకి స్పేస్ ఇవ్వలేదంట. నాకు స్పేస్ ఇవ్వలేదు, కామెడీకి కూడా స్పేస్ ఇవ్వలేదు అని చెప్పేసి తిన అంటుంది. కానీ ఆ తర్వాత నిఖిల్ అన్నాడంట, అక్కడ నాది రాజు క్యారెక్టర్ కదా అందుకే నేను అలా ఉన్నాను అని చెప్పేసి ఏదో అన్నాడంట. అదొకటి జరిగింది. ఆ ముష్టి జోక్స్ ఇంకా వెయ్యనివ్వను అని చెప్పేసి అన్నది. అంటే అప్పుడు ఓం గారు అడుగుతారనమాట. ఆయన అడుగుతాడు, అసలు నాకు ఒక విషయం చెప్పు, మీరు బయట ఫ్రెండ్సా అని అడిగితే తను అంటది, ఫ్రెండ్సా అంటే ఫోన్లు చేసి మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదు, కానీ ఇలా మేము ఒక షో చేసున్నాము, ఆ షోలో మేము ఆల్మోస్ట్ 17 hours కలిసి ఉండేవాళ్ళము. సో నేను వాళ్ళు హౌస్లోకి వచ్చాక నేను వాళ్ళతో కంఫర్ట్గా ఉండగలనని ఫీల్ అయ్యానని చెప్పేసి విష్ణుప్రియ అంటే, అప్పుడు సీత అంటది, ఆ షో వేరు ఈ షో వేరు కదా, నువ్వు ఉన్న షో వేరు ఈ షో ఫార్మేట్ వేరు కదా, సో నువ్వు అది అర్థం చేసుకోవాలి అని చెప్పేసి సీత అంటది. సో ఇది వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా జరిగాయి. అది ఏంటి అంటే, ఈ నిఖిల్ ఈ మధ్య సోనియాకి బాగా దగ్గర అవడం, సోనియాతో ఎక్కువ కబుర్లు పెట్టడం ఇవి చేస్తున్నాడు కదా. సో సోనియా దగ్గర కూర్చుని అన్నం తింటాడనమాట. సోనియాను నిఖిల్ వీళ్ళిద్దరూ కూర్చుని అన్నం తింటారు. సో అప్పుడు వాళ్ళ మధ్య డిస్కషన్ ఏమవుతుందంటే, సోనియా చెప్తుంది, హౌస్లో ఆ ప్రేరణ, యష్మి వీళ్ళంతా ఓకే, కానీ నాకు బేబక్క ఈ హౌస్కి అన్ఫిట్ అనుకుంటున్నాను, తనకి అంటే అంత సీన్ లేదు బేబక్కకి, అందుకే నేను బేబక్కని టార్గెట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటదనమాట. అంటే ఈమె ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుంది, ఓహో నేను బేబక్క వీక్గా కనపడుతుంది, సో నేను బేబక్కని టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాయి. ఈమంతా ఈ కుక్కర్ ప్లాన్ అంతా ఏదో కావాలని వేసుకుంది అని అనిపిస్తుంది ఆ క్లిప్ వింటే. కావాలంటే మీరు మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, అది నేను ఆ క్లిప్ కూడా పెడతా. సో ఇలా అంటదనమాట, ఆ బేబక్క ఈ షోకి అంత ఫిట్ కాదు, ఈ షోకి తనకి ఏంటి తన అవసరం లేదు ఈ షోకి, సో నేను ఆవిడని టార్గెట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. క్లియర్గా చెప్తుంది ఆమె లైవ్లో. సో ఇదొకటి జరిగింది. మేబీ ఎపిసోడ్లో ఈరోజు చూపిస్తారేమో. నెక్స్ట్ వచ్చేసి ఓమును మణికంఠ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఓం వాళ్ళ బాబు గురించి చెప్తాడనమాట. ఇలాగ మా బాబు నాకు అతిపెద్ద క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే నా లైఫ్లో అది మా బాబే, అసలు మామూలుగా క్రిటిక్ చేయడు నన్ను, మొన్న ఏదో డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా అసలు నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, అంత క్రిటిక్ చేశాడు నన్ను బాబు అని చెప్తుంటే పక్కన మనీ ఉంటాడు. కానీ మన పిల్లలు క్రిటిక్ చేస్తే మనం యాక్సెప్ట్ చెయ్యం కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట పక్కన. రెండొచ్చేసి తను ఏదైతే స్టెప్ ఫాదర్ దగ్గర ఉండకుండా నేను వచ్చేసానని చెప్తున్నాడా,
అంటే మనకి ఏవీలో ఏమని చెప్పాడు, స్టెప్ ఫాదర్ వాళ్ళే తిన చూడట్లేనట్టు తిన వచ్చేసినట్టు ఇలా కథ చెప్పాడు. కానీ ఆ కన్ఫెషన్ రూమ్లో ఏమని ఏడుస్తున్నాడు, నాకు స్టెప్ ఫాదర్ కావాలి, నాకు నా భార్య కావాలి, నా ఆత్మామల నుంచి గౌరవం కావాలి, ఇవి చెప్తున్నాడు. అలాగే వాళ్ళ చెల్లేమో ఇన్స్టాగ్రామ్లో తిను వాళ్ళ స్టెప్ ఫాదర్తో అలాగే స్టెప్ సిస్టర్ వీళ్ళ ముగ్గురితో కలిసి ఉన్న ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, మా మధ్య అలాంటివి ఏమీ లేవు, తన ఒపీనియన్ని మేము గౌరవిస్తాము, మేమేమో తన ఇంట్లోంచి వెళ్ళిపోమనలేదు, మా ఫాదర్ మమ్మల్ని చాలా రెస్పాన్సిబిలిటీగా చూసుకున్నారు అనేమో ఆవిడ పోస్ట్ పెట్టింది. తినేమో వాళ్ళ అమ్మ కోసం కట్టే పేర్చి చేశాను అని చెప్పేసి ఈ పిల్లోడు చెప్తున్నాడు. సో అది ఈ మణికంఠ మాట్లాడే మాటలోనూ అక్కడ వాళ్ళ సిస్టర్ పోస్ట్ చూస్తుంటే ఫుల్ ఆపోజిట్ ఉన్నాయి. ఈవెన్ ఓముతో మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటో మాట్లాడుతున్నా, పిల్లలు క్రిటిక్స్ చేస్తే మనం తీసుకోలేం కదా అంటున్నాడు. మరి తిను కూడా వీళ్ళ ఫాదర్ని క్రిటిక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కదా, తను అంత పెంచి పోషించాడు కదా, స్టెప్ ఫాదర్ అయినా కానీ అంత పెద్ద షో మీదకి వచ్చి తన గురించి ఏమో ఫస్ట్ ఏవీలో ఒకలా చెప్పాడు, ఇప్పుడేమో కన్ఫెషన్ రూమ్లో ఏమో నా స్టెప్ ఫాదర్ కావాలంటాడు. సో ఇది లైవ్లో ఇక్కడి వరకు అయింది. సో అలాగే మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పాను కదా, ఓటింగ్ టాప్లోనేమో విష్ణుప్రియ ఉంది, సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు, బేబక్క ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉంది. ఇంకా ఫుల్ విషయాలు నేను షార్ట్స్లో పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.